హిందుస్థాన్ యూనిలివర్ గురించి చూద్దాం. సో, లేటెస్ట్ క్వార్టర్ వచ్చేసి కాస్త తగ్గినట్టుగానే ఉన్నాయి నంబర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సేల్స్ అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రాఫిట్స్ ఓవరాల్‌గా మార్జిన్స్ గూడా. కానీ ఎప్పుడైనా మనం చూసేది ట్రైలింగ్ 12 మంత్స్ అండ్ వెన్ వి లుక్ ఎట్ ట్రైలింగ్ 12 మంత్స్ అట్‌లీస్ట్ రైట్ డైరెక్షన్‌లోనే ట్రెండ్ అవుతుంది. ప్రాఫిట్స్ కాస్త కరెక్ట్ అయినట్టుగా ఉన్నాయి గానీ సేల్స్, ఎబిటాలు మాత్రం మూవింగ్ ఇన్ రైట్ డైరెక్షన్. మార్జిన్స్, స్టెబిలిటీ ఇంతున్న కంపెనీ ఈ టైంలో మంచి చాయిస్ అంటారా? లేకపోతే ఎఫ్ఎంసీజీ లాగా ఈటిల్లో కొంచెం ఆల్రెడీ రైజ్ అప్ అయిపోయింది. కొంచెం దూరం పెట్టే సమయం అంటారా? లేదు యశ్వంత్. మొన్న పెరిగిన మాట కరెక్టు. ఇవాళ తగ్గిన మాట కూడా కరెక్టే. హిందుస్థాన్ యూనిలివర్ చూడాలంటే. ఇవాళ మార్కెట్ ఆల్రెడీ కుంగింది దానిలో. ఎందుకు తగ్గింది అంటే నిన్న మొన్నట్లో కొనుక్కున్న స్పెక్యులేటర్లందరూ వదిలేస్తారు. హిందుస్థాన్ యూనిలివర్‌కున్న బ్రాండ్స్ ఎంత మంచివో మనందరికీ తెలుసు. బహుశా భారతదేశంలో నివసిస్తున్న ప్రతి ప్రజల్లో ఉన్న ప్రతి పౌరుడు కూడా రోజులో కనీసం 4 ప్రొడక్ట్స్ హిందుస్థాన్ యూనిలివరే వాడుకుంటానే ఉంటారు. అంత పెనిట్రేట్ అయిపోయిన ఈ కంపెనీకి మార్కెటబిలిటీ గురించి కంగారు పడక్కర్లేదు. హిందుస్థాన్ యూనిలివర్ ఫారిన్ కంపెనీ అయినా, మల్టీనేషనల్ అయినా ఇండియా ఫోకస్డ్ కాబట్టి ఇందులో మనం చెప్పవలసింది ఏంటంటే ఈ మార్జిన్స్ గ్యారంటీగా పెరుగుతాయి. అంటే ఎంత బ్రహ్మాండంగా 2% పెరిగే అవకాశం ఉండదు. 0.5%, 1% పెంచుకోక తప్పదు. ఎందుకు అంటే ఒక స్టాటిస్టిక్స్ ప్రకారం ఇండియాలో కనుక డిస్క్రిషనరీ స్పెండింగ్ కనుక 1% పెరిగితే ఈ ఎఫ్ఎంసీజీకి దాదాపుగా 4% వరకు ఆఫ్ మార్జిన్. అంటే ఇప్పుడు మనం చూస్తే 17% మార్జిన్ ఉంటే దానిలో 4% అంటే దాదాపుగా 0.68 0.7 వరకు పెరగడానికి అవకాశం ఉంటుందని ఒకప్పుడు మన స్టడీలో మన వీడియోలోనే చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు 12 లక్షల వరకు టాక్స్ లేకుండా ఇండియాలో చేయటంతో ఫుడ్ హ్యాబిట్స్ ఇంప్రూవ్ అవుతాయి అనుకుంటున్న మనం హిందుస్థాన్ యూనిలివర్ ప్రొడ్యూస్ చేసేటువంటి అనేక కాస్మెటిక్, ఫుడ్డు, కన్స్యూమర్ ప్రొడక్ట్స్ అన్నిటికీ కూడా డిమాండ్ పెరక్క తప్పదు. అందువల్ల ఇవాళ కొద్దిగా బ్లిప్ వచ్చింది. ఎంతొచ్చింది? 17.38 ఉంటే పోయిన క్వార్టర్‌లో ఇప్పుడు 17.13. పోనీ ప్రాఫిట్ ఏమైనా తగ్గిందా అంటే 10,750 కోట్లుంటే కేవలం 80,000 కోట్లు తగ్గి 10,670 వచ్చిందంటే తగ్గినట్టే కాదు. ఎంతసేపు పెరుగుతానే ఉండదు. ఎంత బ్రహ్మాండంగా పెరిగిన కంపెనీ కొద్దిగా అటు ఇటు ఉండటం అనేది ఏమాత్రం ప్రాబ్లమ్ లేదు. కాబట్టి నా అంచనా ప్రకారం హిందుస్థాన్ యూనిలివర్ కొనుక్కోవచ్చా అంటే కొనుక్కోవచ్చు కాదు, కొనుక్కోవాలి. ఇవాల్టి రోజుకు చూస్తే కూడా 2325 ఉంటే మన యొక్క ఫెయిర్ ప్రైస్ 3130. అంటే యాజ్ ఇట్ ఈస్‌గా ఇవాళే చూస్తే కూడా 34.67% పెరగటానికి ఛాన్స్ ఉంది. పైగా బంగారంతో సమానం లాంటి షేర్ ఇది. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో కార్పొరేట్ గవర్నెన్స్‌లో మోసాలుండవు. ఎట్టి పరిస్థితుల్లో అవకతవకలుండవు. అందువల్ల ఇంత బ్రహ్మాండమైన కంపెనీ 34% మార్జిన్‌తో పెరగడానికి అవకాశం మనకు దొరుకుతుంది అంటే మనకు వచ్చిన అవకాశంగా చూసుకోవాలి. మార్కెట్‌లు బాగా పెరిగాయి కాబట్టి ఏమి ఉండవేమో అనుకోకండి. ఇది ఖచ్చితంగా కొనుక్కోవాలి. మీకు ఎక్స్‌పోజర్ గనుక ఆ ఇండస్ట్రీలో లేకపోతే 100కి 100 పళ్ళు కొంతన్నా మీరు కొనుక్కోవాల్సినటువంటి సమయం అని కూడా చెప్పక తప్పదు.